రంజాన్లో ఏదైతే ఈ యొక్క దీంట్లో మీ యొక్క మతంలో స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని, ఖురాన్ స్ఫూర్తిని తీసుకుని 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ముస్లింల కోసం దుకాన్ మఖాన్ కానీ, దుల్హాన్ కానీ ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం దగ్గర 33,000 మందికి ఆర్థిక సహాయం చేశాం. 165 కోట్ల రూపాయలు పెళ్ళిళ్ళ కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా ముస్లింల కోసం విదేశ విద్యోన్నతి కింద 527 మంది పిల్లల్ని ఏ దేశంలో ఏ యూనివర్సిటీ కావాలో పంపించి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ పార్టీ చూస్తూ ఉంటే ఎవరిని చదివించే పరిస్థితి లేదు, ఎవరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. 5 ఏళ్ళు అయింది. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మైనారిటీకి ఒక్కరికి ₹1 ఆర్థిక సహాయం వచ్చిందా? మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండో విషయం మీరు చెప్పండి, ఎక్కడైనా ఒక్కదిక్కడ ఒక మసీదు కట్టారా? ఏది కట్టిన సందర్భాలు కూడా లేవు. రిపేర్లు కూడా డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు. ఇంకో పక్కన చూస్తే ముస్లిం యువతలకి నేను ఆ రోజు ఆలోచించి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తే ₹1,00,000 సబ్సిడీ, అందరికంటే ఎక్కువగా ₹1,00,000 వరకు సబ్సిడీ ఇచ్చి మీకు ఉపాధి కల్పించాం. ఆ విధంగా 10,000 మందికి సంవత్సరానికి వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం చేశాం. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇమాములకి మౌజములకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆన్రోరియం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత గురువులు ఉన్నారు, వారు కూడా పేదరికంలో ఉన్నారు. దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళు కూడా పేదరికంలో కరెక్ట్ కాదని ఆదుకోవడానికి ఇచ్చాం. 6 నెలల నుంచి మౌజములకి ఇమాములకి ఆన్రోరియం వస్తుందా అని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆన్రోరియం కూడా ఇవ్వలేని ఈ పెద్ద మనుషులు కడప జిల్లాలో 90% పూర్తి చేసిన హాజ్ హౌస్ని 10% ఖర్చు పెట్టి పూర్తి చేయలేని ఈ పెద్ద మనుషులు ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో 1 కాదు 2 కాదు దాడుల మీద దాడులు. మొట్టమొదటిసారిగా నేను ఈరోజు కూడా చెప్పాను, నంద్యాలలో అబ్దుల్ సలాం సంఘటన ప్రతి ఒక్కరికి మానవత్వం ఉండే మనుషులందరి మనసు చలించే పరిస్థితి వస్తుంది. వేధించే వెంటబడి మనిషి ఏం చేయాలో తెలియకుండా ఈ పవిత్ర మాసంలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అతను చనిపోవాలనుకున్నాడు. చనిపోవాలనుకుని చనిపోయే సమయంలో భార్య ఏమవుతుంది, వీళ్ళు చెప్పే మాటలన్న తర్వాత ఆవిడ్ని అవమానిస్తారనే ఉద్దేశంతో భార్యాభర్త ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని, మేమిద్దరం చనిపోతే పిల్లల అనాథలైపోతారని 4 కూడా బలవంతపు మరణం రైల్వే కింద పిల్లల్ని ట్రాక్లో కట్టేసి 2 కూడా జీవితాలు సాధించారంటే, ఆత్మహత్య చేసుకున్నారంటే ఏ విధంగా హెరాస్ చేశారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మన ఆడబిడ్డ అజీరాబీ ఇక్కడనే కర్నూలులో గోనిగండ్ల మండలం ఎర్రపాడు గ్రామంలో అజీరాబీ అనే ముస్లిం అమ్మాయిని అధికార పార్టీకి చెందిన కొందరు గుండాలు కిరాతకంగా ఆమెను అత్యాచారం చంపేస్తే ఈ ముఖ్యమంత్రి పట్టించుకున్న సందర్భమే లేదు. అదే మరి ఇక్కడనే పక్కన చదువుల తల్లి మిస్బా ఈ కోట్లోనే వీళ్ళ మనుషులకు ర్యాంకులో రావాలని ఆ అమ్మాయిని చదవనీయకుండా చేసి ఆ అమ్మాయిని ఏదో విధంగా ఇబ్బంది పెడితే కడాన నా మెరిట్కు గుర్తింపు లేదు, నేను ఇప్పుడు తప్పయ్యాను, నేను బ్రతికి కూడా వేస్ట్, నా జీవితాశయాన్ని నెరవేర్చుకోలేకపోతున్నానని ప్రాణాలు వదిలిపెట్టిందంటే ఎంత దుర్మార్గం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ముస్లిం ఆడబిడ్డ బాగా చదువుకుంటే ఏమాత్రం కూడా సహించలేని మనస్తత్వం ఉండే ఫీడల్స్ వీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క దూదేకల షాహిదాబీ, ఇది అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గ మండలంలో చాపేరి గ్రామానికి అమ్మాయిని ప్రేమ పేరుతో వంచి పెళ్లి దాకా వచ్చేసరికి నదిలో పడేసి హత్య చేసి ఆ అమ్మాయిని దారుణంగా చంపేశారు. అలీషా సంఘటన మీరు చూశారు గుంటూరు దాచేపల్లిలో.
అలీషా ప్రతిపక్ష పార్టీ టీడీపీ క్రియాశీలకంగా పనిచేస్తున్న కారణంగా ఓటర్లు నడుపుకున్న అలీషాపై ఉద్దేశపూర్వకంగా మద్యం అమ్ముతున్నాడని తప్పుడు కేసులు పెట్టి ఎక్సైజ్లు ఎరాజ్ చేసి ఆయన కొట్టి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు. అక్బర్ బాషా ఆత్మహత్య ప్రయత్నం. కడప జిల్లాలో భూమి కొట్టేస్తే ఎవరు చెప్పిన వినకపోతే కడాన ఆత్మహత్య ప్రయత్నం చేసి మళ్ళీ మోసం చేసి ఆయన్ని వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇదే కాకుండా కొరియన్ ఫ్రాంచైజీ నిర్వాహకుడు షఫీవుల్లాపై విశిక్షణ రహితంగా దాడి చేశారు. ముస్లిం యువకులపైన చిత్తూరులోని పొంగునూరు నియోజకవర్గం రొంపిచెర్ల బ్యానర్లు తొలగించారనే నెపంతో పెద్ద ఎత్తున 12 మందిని జైలుకు పంపించారు. నంద్యాలలో కరీముల్లా బాషా అక్కడ ఇదే విధంగా ఆర్టీఓ కార్యాలయం ఏజెంట్గా పనిచేస్తున్న వ్యక్తిని ఇష్టానుసారంగా ఆర్టీఓ మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏజెంట్ని తీవ్రంగా ఏదించి శిల్పారావికి పరిమార్లు చెప్పినా కూడా ఏమాత్రం తీసుకోకుండా అతన్ని చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. షేక్ సైదాపై వైసీపీ ముఖ్యులు కిరాతకంగా దాడి చేశారు. మసీదు విషయంలో ఇబ్రహీం హత్య. గుంటూరులో నర్సరాపేటలో మసీదును కబ్జా చేస్తా ఉంటే అతను పోరాడితే అతి దారుణంగా మసీదును కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. ఇలాంటి సంఘటన మీరు ఒక్కసారి చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వం మీరు ఒకసారి చూస్తే నన్ను గురించి విమర్శిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ముస్లిం పెద్దలకి ముస్లింలకు అందరికీ ఒకటే చెప్తున్నా, 45 సంవత్సరాలు ట్రాక్ రికార్డు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు ఎన్డీఏలో ఉన్నాం. ఎప్పుడైనా మీ యొక్క భద్రతకు కానీ మీ హక్కులకు కానీ భంగం కలిగించే పరిస్థితి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ రాలేదు, చెయ్యలేదు. ఇంకొక పక్క చరిత్రలో ఎవరు చేయలేని పనులు నేను చేశాను. తెలుగుదేశం పార్టీ చేసింది మీకు ఉర్దూ భాష కావచ్చు, ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, అదే మరిగా మీ పిల్లలకు మీ అభివృద్ధి కోసం కావచ్చు, అన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న మీరు చూస్తే అన్ని చట్టాల్లో పార్లమెంట్లో సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటి కాదు, ఏది వచ్చినా కూడా ఎప్పుడన్నా అపోజ్ చేసిన దాఖలాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈరోజు నేను ఆలోచించింది, ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది, రాక్షస ప్రభుత్వం ఉంది. అందరిపైన దాడులు చేస్తున్నారు, మనుషులందరినీ చంపేస్తున్నారు. ఇంకొక పక్క ఎవ్వరి హక్కులు కాపాడడం లేదు, భవిష్యత్తు అంధకారం చేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ ఆలోచించిన తర్వాత ఈరోజు నేను పవన్ కళ్యాణ్ కలిసి ముందుకు పోయాం. చాలా ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించారని ముస్లిం సోదరులపై ఎన్నో కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసిన తర్వాత ఇటీవల బీజేపీ కూడా ముందుకొస్తే వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకున్నాం. కానీ ఈ రాష్ట్రాన్ని ఒకవేళ నేను ముఖ్యమంత్రి అయినా ఆర్థికంగా దివాలా తీశాం, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, ఇంకొక పక్క పర్మిషన్లు వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ చూసినప్పుడు మళ్ళా మీరు అనుకున్న పనులు చేయాలన్నా, ఈ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టాలన్నా, మీ అభివృద్ధి చేయాలన్నా, దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలన్నా, ఇక్కడుండే ముస్లింలతో సహా అందరికీ న్యాయం జరగాలన్నా నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం. కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్ళే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.